వెళ్ళి బటన్ నొక్కగానే కరెంట్ షాక్ కొట్టింది. అది వీళ్ళకి తెలుసు. తారక్ ప్లాన్ చేస్తే నీలవేణిని ఎందుకు స్విచ్ వేయమని అంత పట్టుబడతాడు అన్నాడు. అప్పుడు కరెంటు పోయింది కదా, నేను ఆవేశపడి స్విచ్ వేస్తానని కూడా వాడికి తెలుసు. నీలవేణి స్విచ్ వేసినప్పుడు కరెంటు లేదు, నేను స్విచ్ ఆన్ చేసేటప్పుడే కరెంటు వచ్చింది అంటే ఇది పక్కా వాడి ప్లానే. అయ్యో అత్తయ్య గారు, మీరు బాగానే గెస్ చేశారు. షట్ అప్! నువ్వెలాగో ఫూల్వే, బట్ మీ అత్తయ్యకి కరెంట్ షాక్ కొట్టి మతిగాని తప్పిందేమో. ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించండి. ఇలా ఎందుకు చేసేవని అడిగితే నన్నెలా అంటున్నాడో చూసారా? మీరేం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అమ్మగారు. నువ్వు వెళ్ళవే. మూర్ఖులతో మాట్లాడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? వాళ్ళ గురించి తెలిసి కూడా నీ కన్సర్న్ చూపించి తిట్టించుకుంటూనే ఉంటావు. పర్వాలేదండి, అమ్మగారు తిట్టినా నేనేం బాధపడను. అమ్మగారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు మాట్లాడుకో. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. అమ్మా, ఆవేశపడకు. అందరూ మనల్ని చూస్తున్నారు. కూల్గా ఉండు. అవునత్తయ్య, పరువు పోయేలా ఉంది. ప్రాణమే పోతుంటే పరువు గురించి ఆలోచిస్తున్నారా? కాదంబరి, ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిది. ముందు ఇంటికి వెళ్దాం. శభాష్ తారక్, నన్ను చంపాలని బాగానే ప్లాన్ చేశావు. నీళ్లు తాగండి సార్. నాకెక్కిళ్ళొచ్చాయని నీకెలా తెలుసు? ఖచ్చితంగా ఇప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని తలుచుకుని ఉంటారు. ఎక్కిళ్ళొస్తాయనిపించింది, అందుకే నీళ్లు తీసుకొచ్చాను. అయినా ఆవిడ నన్నెందుకు తలుచుకుంటుంది? నిన్ను నిందిస్తుంది, హత్య చేయాలనుకున్నావని ఆరోపిస్తుంది. కన్న తల్లి ప్రాణాలు తీయాలని మీరెందుకు అనుకుంటారు? కానీ మీ అమ్మగారు ఆవేశంలో అలానే ఆలోచిస్తున్నారు. అది తప్పు నిర్ణయం కదా? అలా కాదు సార్, మిషన్ ఆన్ చెయ్యాలని పట్టుబట్టారు. నేను వద్దన్నాను. మొండికేస్తున్నానని అమ్మగారు స్విచ్ మీద చేయి వేయగానే కరెంట్ షాక్ కొట్టింది. చూసే వాళ్ళందరూ వేరేలా అనుకుంటారు కదా. పైగా మీరు అమ్మగారు మాట్లాడుకోవట్లేదు. మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నాయో, ఎన్ని సమస్యలున్నాయో అనుకుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని నేను పట్టించుకోను. నాకు నచ్చింది ఏదైనా సరే మొహం మీదే చెప్తాను, ఎదిరించి పోరాడుతాను. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయను. క్షమించండి సార్, మీ అమ్మగారి తప్పుని వేరేలా అనుకోకుండా తన బాధను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చూడు నీలవేణి, తనని నేను అర్థం చేసుకోవడం ఈ జన్మలో కుదరని పని. ఎవరో ఏదో అనుకుంటారని నా దారి నేను మార్చుకోను. నీలవేణి, ఒక్క నిమిషం. ఏంటి సార్? నేను ఇలాంటి పని చేయను సరే, మరి ఎవరు చేసుంటారు?
కదా? ఛ! ఎంత పగడబందీగా ప్లాన్ వేసినా క్షణంలో మిస్ అయిపోయింది. దాని అదృష్టం కాకపోతే కరెక్ట్ గా అది స్విచ్ ఆన్ చేసే టైంలోనే పవర్ పోవడం ఏంటక్క? ఓహో, మీ అమ్మ బతికిందని సంతోషించగా ఆ నీలవేణి చావలేదని ఆలోచిస్తున్నారా? భలే కూతుళ్ళే. ఓ గాడ్, నేను కూడా నీలా సెల్ఫిష్ అయిపోతున్నానేంటక్క? నన్ను సెల్ఫిష్ అంటావేంటి? ఇదంతా అమ్మ కోసం, నీ కోసం, మన కోసమే కదా ప్లాన్ చేసింది. ఆ నీలవేణి అంటే మనకే నచ్చదు. మన అదృష్టం బాగుండి అత్తయ్య బ్రతికిపోయారు, కానీ లేకపోతే మీకు అమ్మే లేకుండా పోయేది. బావా, ప్లాన్ చేసింది నువ్వే అని తెలిస్తే నిన్ను కూడా పంపించేస్తారేమో అనేసావా? బావా. అంతేలే, అమలు చేసింది నేనే కదా. దానికి మీరేం చేస్తారు? నీలవేణి మిషన్ ఆన్ చేయాలని తారుక్ మొండి పట్టుపడితే రెండోసారి కూడా దానికే ఎందుకు అవకాశం ఇవ్వాలని మా అమ్మ వెళ్ళింది, చేయి పెట్టింది, షాక్ కొట్టింది. తర్వాత బతికింది కాబట్టి ఇంత సింపుల్ గా మాట్లాడుకుంటున్నాం. లేదంటే అత్తను చంపిన అల్లుడని పేపర్లో నా పేరు పడేది, నేను జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చేది. మనం అనుకున్నట్టు జరిగితే ఏ గొడవ ఉండేది కాదు కదా. ఆ నీలవేణి ఫోటోకి దండ పడేది, మనం అంతా హ్యాపీగా ఉండేవాళ్ళం. మొత్తం ప్లాన్ బెడిసి కొట్టింది. కాంచనా, ఈ గొడవ ఇంతటితో ఆగిపోతుంది కదా? లేదంటే మీ తమ్ముడు సిఐడి బ్యాచ్ని వెనకేసుకొని ఎంక్వైరీ మొదలు పెడతాడంటావా? నేను కుట్ర చేసినందుకు దొరికిపోతానంటావా? అవును బావా, నీలవేణిని చంపడానికి కూడా నువ్వు వెనకాడవని తెలిస్తే మా అన్నయ్య నిన్ను అండమాన్ జైలుకి పంపించినా ఆశ్చర్యం లేదు. ఓ అమ్మో, అక్కడ భోజనం పెట్టే వాళ్ళు కూడా ఉండరు. ఇంతింత దోమలు ఉంటాయంట, టీవీలో చూశాను. అంతా నీ వల్ల కాంచనా. నోర్మేయండి. హే నిమిష, ఆయన ఎందుకు భయపెడుతున్నావు? ఆ మాటకొస్తే ఇదంతా చేయించింది నేనే కదా. నేరం చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళకి శిక్ష పడుతుంది. నువ్వు దేనికైనా సిద్ధంగా ఉన్నావు కాంచనా, కానీ నేను లేనుగా. నువ్వు లేకపోతే మొన్న మీ తమ్ముడు తారక్ అడుక్కున్నట్టుగా అడుక్కుంటాను, కానీ నీ వెంట మాత్రం జైలుకి రమ్మంటే రాను. ఇక ఆపుతావా? భయపడ్డానికి ఇక్కడ ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు కదా. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. మీ అమ్మగారి ప్రాణాలు తీయాలని నేను ఆలోచించాను సరే, కానీ ఆ మిషన్ ఆన్ చేసేది నువ్వు. ఆ విషయం ముందే అందరికీ తెలుసు కదా. రాంగ్ కనెక్షన్ ఇచ్చింది ఎవరు? కావాలనే ఎవరో నీ ప్రాణాలకి హాని తలపెట్టాలని చేశారు. ఎవరై ఉంటారు?